కోపం గురించి మనం ఇప్పుడు విశ్లేషించుకుందాం. కోపం అనేది ఒక ప్రతికూల భావావేశం. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, అంగీకరించినప్పుడు, మొత్తం మీద మనలను వ్యతిరేకించినప్పుడు మనకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మన బుద్ధి, ఆలోచన అన్నీ లయ తప్పుతాయి. వివేకం, విచక్షణ కోల్పోతాం. అందుకే కోపం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. అలాగే ఏ విషయం గురించి, ఏ వ్యక్తి గురించి కూడా కోపంలో ఉన్నప్పుడు నిర్ణయానికి రాకూడదు. క్రోధోహి శత్రుహు పరమో నరాణం అని మనుస్మృతి చెప్తోంది. అంటే మనిషికి అతిపెద్ద శత్రువు కోపమే అని అర్థం. కోపం శత్రుహు శరీరస్థః అని సుభాషితం. అంటే కోపం మన శరీరంలోనే ఉండే మన శత్రువు అని భావం. కోపం శత్రువుల కంటే కూడా ప్రమాదమైనదని చాణక్య నీతి. ఇంతటి ప్రమాదకరమైన కోపాన్ని జయించలేమా అంటే కొంచెం కష్టమనే చెప్పచ్చు. అందుకే కోపాన్ని జయించగలిగిన వారు విజేతలవుతారని, కోపానికి బానిసలైన వారు ఓడిపోతారని అంటారు. కోపాన్ని పూర్తిగా జయించలేకపోయినా కనీసం కోపం అనే ప్రతికూల భావావేశాన్ని ఎక్కువ కాలం మోయకూడదు. అంటే కోపాన్ని ఇట్టే మర్చిపోవాలి, వెంటనే సాధారణ స్థితికి వచ్చేయాలి. లేకుంటే మన ఆరోగ్యం గతి తప్పుతుంది, మన పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఉత్తమస్య క్షణం కోపం, మధ్యమస్య ఘటికాద్వయం, అధమస్య అహోరాత్రం, పాపిష్టస్య మరణాంతికం అని శాస్త్రం చెప్తోంది. అంటే ఉత్తముని కోపం క్షణకాలమే ఉంటుంది, మధ్యముని కోపం 2 ఘడియలు ఉంటుంది, అధముని కోపం 1 రాత్రి పగలు ఉంటుంది, పాపాత్ముని కోపం మరణించే వరకు తగ్గదు అని అర్థం. మనం ఒక్క క్షణంలోనే కోపాన్ని మర్చిపోయి ఉత్తములుగా ప్రవర్తించాలి. కోపాన్ని జయించడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి. కోపం వచ్చినప్పుడు 2 గ్లాసుల నీరు నెమ్మదిగా తాగమంటారు. 10 అంకెలు లెక్కించమని కొంతమంది చెప్తారు. దీర్ఘంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవాలని మరికొందరు చెప్తారు. యోగా, ధ్యానం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోవడం కోపాన్ని జయించగల శాశ్వత సాధనాలు. ఏది ఏమైనా తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే తన స్వర్గము అనే విషయాన్ని అందరూ పాటించాలి.